ధ్యానము నిమిత్తము 144వ కీర్తన మనం చదువుకుందాము. 144వ కీర్తన 15 వచనాలు ఉన్నాయి. మనము చదువుకుందాం. మీరున్న చోట మీరు చదవండి, నేనున్న చోట నేను చదువుతాను. మనందరం కలిసి మన ధ్యానము నిమిత్తము ఉదయకాలంలో కీర్తనను మనం చదువుకుందాం. ఈ కీర్తన ప్రారంభంలో సన్నాక్షరాల్లో వ్రాసినది ఎవరు అని స్పష్టంగా ఉంది. దావీదు కీర్తన అనే మాట మనం చదువుతున్నాం. నాకు ఆశ్రయ దుర్గమ్మకు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటివారు? నరులు వట్టి ఊపిరిని పోరి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పించుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక కొత్త కీర్తన పాడెదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించదు. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి పీలలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ప్రియమైన సోదర సోదరీలారా, మనం చదువుకున్న కీర్తన 144వ కీర్తన. ఈ కీర్తనను దావీదు రచించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మానవుడు ఎంతటి బలహీనుడో లేదా శక్తిహీనుడో లేదా అల్పజీవో, ఎంత అల్పాయుష్ గలవాడో, మానవుని యొక్క నిజ స్థితిని గురించి దావీదు ఇక్కడ కొన్ని వచనాల్లో మనం చదివినప్పుడు తాను వ్యక్తం చేసిన సంగతి చదువుతున్నాం. చూడండి, 4వ వచనం లేదా 3వ వచనం. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు?
నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? నరులు వట్టి ఊపిరిని పోరి ఉన్నారు, వారి దినములు దాటిపో నీడవలే ఉన్నవి అనే మాటల 3-4 వచనాల్లో మనం మానవ నిజస్థితి కనబడుతుంది. మానవుడు తను తాను ఎప్పుడు కూడా అతిశయించడానికి ఏ విధమైన అవకాశము లేదు. ఎప్పుడు కూడా మానవుడు అతిశయించడానికి ఏ విధమైన అవకాశము లేదు. కానీ మానవుడు అతిశయిస్తాడు అంటే గర్వపడతాడు. తను తాను ఏదో అనుకుంటాడు, తాను ఏదో గొప్పవాడను అని, తాను ఏదో ఆరోగ్యవంతుడని, తాను ఏదో గౌరవానికి తగినవాడను అని, ఇలాగూ మనుషుడు సమాజంలో తను గొప్ప వ్యక్తిగాను, ఒక ఇంటికి అతను అధిపతి అని, ఇలాగూ ప్రతి సన్నివేశంలో కూడా మానవుడు తన్ను తాను అతిశయించి మాట్లాడుతూ ఉంటాడు అని చూస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అన్నప్పుడు, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారం మనం? నీవు వారి ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? మనము ఎన్నిక లేని వారము అని సంగతి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నిక లేని వారము. మనం ఏ పాటి వారం? దేనికిని మనం సాటి కాము, దేనికిని మనం యోగ్యులము కాదు, మన అయోగ్యులము. లూకా సువార్తలో శతాధిపతి అనే ఒక వ్యక్తి, వాస్తవానికి ఆ శతాధిపతి స్థాయి మనకు ఎవరికి లేదు. అతను గొప్ప శతాధిపతి అంటే 100 మంది సైనికుల పైన ఒక అధిపతి, పెద్ద స్థాయి. అది జిల్లా ఎస్పీ కంటే కూడా పై స్థాయి. అంతటి పై స్థాయి కలవాడు ఆ శతాధిపతి. అతడు అంటాడు కదా, ప్రభువా నేను నీ ఎదుటికి రావటానికి యోగ్యుడను కాను, అయోగ్యుడను. నీవు నా ఇంటికి రావడానికి కూడా నేను పాత్రుడను కాను, యోగ్యుడను కాను అని అంటాడు. అంత అధిపతి అయింది కూడా తన నిజస్థితిని తాను ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎంత మాత్రం అతిశయం అన్నది లేకుండా. ఆ యొక్క శతాధిపతి తన దాసుడైన వాడు జబ్బు పడినప్పుడు, మరణావస్థలో ఉన్నప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, తన మనుషులను పంపినప్పుడు, నేనే వస్తాను ఇంటికి అన్నప్పుడు, ఆ సందర్భంలో అంటాడు కదా 7వ అధ్యాయం లూకా సువార్తలో, నేను నీ యొద్దకు రావటానికి కానీ, నీవు నా ఇంటికి రావటానికి కానీ నేను ఎటూ సరిపోను, సరితూగను, తగిన వాడును కాను, నేను అపాత్రుడను, అయోగ్యుడను అని తాను మానవ నిజస్థితిని స్పష్టంగా ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా దావీదు ఇలాగో మాట్లాడుతూ, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? ఏ పాటి వారు, ఏ పాటి వారు? 2 మాటలు ప్రశ్నార్థకంగా మనం చూస్తాం. మనం ఈ మాటలు బట్టి ఏమని విశ్వసించాలి అంటే, మనం కూడా ఏ పాటి వారము, మనం కూడా ఎంతటి వారము? అవును, ఎన్నిక లేని వారము మనం. ఎందుకు? తగిన వారము కాదు. ఏ పాటి వారు అంటే ఎందుకు తగిన వారం కాదు. మనం ఎన్నిక గలవారము కాదు, గుర్తింపదగిన వారము కాదు. మనుషులు ఏ పాటి వారు? ఎన్నిక చేయడానికి, కన్సిడర్ చేయడానికి, గుర్తించడానికి మనుషులు ఏ పాటి వారని ఈ విషయాన్ని మనం గ్రహించుకోగలిగితే అతిశయం చాలా వరకు తగ్గిపోతుంది, గర్వము అనేది చాలా వరకు తగ్గిపోతున్నట్టుంటుంది. ఉట్టి పడేవారు నేలకు పడినట్టు
ఈ సంగతిని గ్రహించిన వారు అతిశయించేవారైతే వారు తప్పక తమను తాము తగ్గించుకోగలరు. ఎప్పుడైనా సరే ఎగిరెగిరి పడువారు, ఉట్టి పడువారు, స్వకీయమైన అతిశయానికి లోనైన వారు నేలన పడవలసిందే. అందువల్ల దావీదు కూడా తన నిజస్థితిని, మానవ నిజస్థితిని గుర్తించిన వాడై ఈ మాటలు రాస్తున్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపో నీడవలే ఉన్నవి అన్నాడు. నరులు ఎలా ఉన్నారు? వట్టి ఊపిరి. నరులు ఈజ్ ఈక్వల్ టు ఊపిరి అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ ప్రకారం అయితే నరులు ఈజ్ ఈక్వల్ వట్టివారు అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మాట మనం ఒక ప్రిన్సిపల్ గా తీసుకున్నట్టయితే మనం ఎవరము అంటే మనం వట్టి ఊపిరి, ఊపిరి, గాలి, ఊపిరి బుడ్డ అంటుంటాం. మరి గాలి ఊతాము, ఆ ఊపిరి బుడ్డలో బెలూన్ అని అంటాం. గాలి ఊపిరి బాగా ఊది దాన్ని ఇంత లావుగా చేస్తాము, కానీ కొద్ది తప్పున అది పైలిపోతుంది. ఎంత క్షణములో అంటే అంత క్షణములో అది ఊపిరి బుడ్డ. అందుకే దాన్ని ఆ మాట అంటారు. కాబట్టి మన స్థితి ఏంటో, మన నిజ స్థితి ఏంటో మనం గుర్తించగలిగితే మనలో అతిశయం అన్నది తొలగిపోతుంది. ఊపిరి బుడ్డను, బెలూన్ మనం బాగా గాలి కొట్టినప్పుడు, గాలితో నింపినప్పుడు అది బాగా చూడ్డానికి బాగా కనబడుతుంది, రంగురంగులుగా కనబడుతుంది, స్మూత్ గా, చాలా షైనింగ్ గా కనబడుతుంది. ఊపిరి ఉన్నంత వరకు అది బాగా మంచి తలతలా మెలుస్తూ ఉంటుంది, రంగురంగులు కనబడుతూ ఉంటుంది, గాలిలో అది ఊగుతూ ఉంటుంది, పైకి పైకి పోయినట్టుగా ఉంటుంది. ఒక్కసారి టప్ అని అంటుంది, సర్రున నేలన పడుతుంది. మనం కూడా వట్టి ఊపిరి, బెలూన్, మనం బెలూన్స్ లాగా ఉన్నాం. అతిశయకూడదు. మనం ఎంత మాత్రం మన గురించి మనం గొప్పగా ఏది ఎంచుకోకూడదు. జీవితంలో ఈ ప్రాథమికమైన ఈ మా అనుభవం మనందరం కూడా తెలుసుకోవాలి. అయితే ఇలాగ మానవుని స్థితి పరిస్థితి ఉండగా ఇంకో మాట కూడా మనం చూస్తాం. పైన వచనం నుండి చదువుకుందాం, చూడండి. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నా కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడని మొదటి 2 వచనాలు చూసినట్టయితే దేవుడే ఆశ్రయంగా ఉంటాడు. ఇంత నిరాకరించబడిన, ఎన్నిక లేని మనిషినికి, వట్టి ఊపిరిని పొలిన ఈ మానవునికి దేవుడి తోడు అనే మాట, దేవుడే ఆశ్రయము అనే మాట, దేవుడే నేర్పేవాడు అనే మాట, దేవుడే ఒక కోట అనే మాట, దేవుడే ఆశ్రయము, కోట అన్నమాట, దేవుడే నన్ను బలపరచువాడు. ఆ చివరి మాట, 2వ వచనం చివరి లైన్లో, ఆయన నా జనులను నాకు లోబరుచువాడైనాడు. ఆ ముందు వచ్చిన నా కేడము, నేను ఆశ్రయించువాడు, నా దుర్గము, నన్ను తప్పించువాడు, ఆయన నా కృపా నిధి, నా కోట, నాదే ఐఎమ్ నథింగ్, నేను వట్టివాడను, వట్టి ఊపిరిని పొలినవాడను, కానీ దేవుడు నన్ను బలపరిచువాడు, దేవుడు నన్ను కాపాడువాడు, దేవుడు నాకు ఆలోచన చెప్పువాడు, దేవుడు నాకు నేర్పువాడు. ఆయన నన్ను మౌల్డప్ చేసి, ఆయన నన్ను ఒక రూపాన్ని తీసుకుని వచ్చి, ఒక సొగసును, సౌందర్యాన్ని నాకు ఇచ్చి నన్ను తీర్చిదిద్దిన వాడు ఆయనే. నాకు రూపం ఇచ్చిన వాడు ఆయనే, నాకు సొగసునిచ్చిన వాడు ఆయనే,
దీనికంటే ముందు 139వ కీర్తనలో ఇంకా వివరంగా మనం చూడవచ్చు. ఒక మాట చూద్దాం, చూడండి. మరొక మాట మనం చూద్దాం. 139వ కీర్తన మనము గమనించినప్పుడు లేదా 139వ కీర్తన 3వ వచనాన్ని మనం చూద్దాం, లేదా 2-3 వచనాలు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకొనిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఇక్కడ మనం గమనించినప్పుడు మరి మన పరిశీలించువాడు, మనను మన చర్యలను బాగుగా కనిపెట్టువాడు, అంటే మన చర్యలన్నిటినీ ఆయనే నిర్దేశించువాడు అని మనం ఆ మాట యొక్క అర్థంగా తీసుకుంటాం. కాబట్టి ప్రియులారా, మొదట మనం ఒట్టి గాలి వంటి వారము అని తెలుసుకోవాలి. అతిశయించడానికి ఏ కొంచెం కూడా మనలో ఏమీ లేదు. వీఆర్ నథింగ్ అని, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ అనే మాట. ప్రతిదీ కూడా దేవుని వలనే మనం పొందుతున్నాము. దేవుని వలనే మనం సమస్తము కలిగి ఉన్నాము. దేవుడే మన రూప శిల్పి. మనకు రూపం ఇచ్చినవాడు, మనకు సౌందర్యం ఇచ్చినవాడు, మనకు సొగసునిచ్చినవాడు, మనకు నేర్పినవాడు, మనకంటూ ఏదైనా ఉంటే ఒక విలువనిచ్చినవాడు, జీవమునిచ్చినవాడు, ప్రాణమునిచ్చినవాడు, సౌందర్యమునిచ్చినవాడు, సొగసునిచ్చినవాడు, తన నేర్పరితనం ఇచ్చినవాడు, మన చేతులకు నైపుణ్యం. ఇక్కడ పోరాటం అనే మాట ఉంటుంది. నా చేతులకు యుద్ధము చేయడానికి నేర్పినవాడు ఆయనే. పోరాడటానికి పోరాట శక్తినిచ్చినవాడు ఆయనే. ఆయన నాకు నా వ్రేళ్లకు పోరాటము నేర్పినవాడు ఆయనే. సమస్తము నేనేమేమి కలిగి ఉన్నాను అంతా ఆయన వలనే. యేసు ప్రభువారు అన్న మాట కూడా అదే. దేవునితో, తండ్రి అయిన దేవునితో అంటాడు, తండ్రి నాకు సమస్తము నీవు అనుగ్రహించావు. నావన్నీ నీవి తండ్రి, నీవు నాకు సమస్తము అనుగ్రహించావు అన్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిగా దేవుణ్ణి తండ్రిగా ఎంచుతూ, తండ్రి నావన్నీ నీవి అని అంటాడు. నావన్నీ నీవి అంటాడు. అయితే ఇవే నీవి అవుతాయి, నీ పరం చేస్తాను. నీవన్నీ నావి, నావన్నీ నీవి అన్నాడు. నేను పొందినవన్నీ కూడా నీ వలనే పొంది ఉన్నాను, నీ వలన పొంది ఉన్నాను, నీ ద్వారా పొంది ఉన్నాను, నీ నుండి పొంది ఉన్నాను. ఇవన్నీ కూడా నీ మహిమ కొరకే పొంది ఉన్నాను అన్నాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, మనం పొందినవన్నీ ప్రభు వలననే పొంది ఉన్నాము. ఈ మాట ఎప్పుడు కూడా మన గ్రహింపులో పెట్టుకోవాలి. మనం పొందినవన్నీ కూడా ప్రభువు నుండి పొందినాము, ప్రభువు నుండి పొంది ఉన్నాము. పొందినవన్నీ కూడా ప్రభు నుండి పొందినాము. అంతేకాదు, పొందినవన్నీ కూడా ప్రభు వలన పొందినాము. ఆయన ఇస్తే పొందినాము, ఆయన నుండి పొందినాము, ఆయన వలన పొందినాము, ఆయన వలన పొందినాము. అంతేకాదు, ఆయన నుండి పొందుట, ఆయన వలన పొందుట, ఆయన ద్వారా పొందుట, ఆయన ద్వారా పొందుట. ఇంగ్లీష్ లో దాన్ని ఇట్లా అంటారు, ఫ్రమ్ హిమ్, ఆయన నుండి అనే మాట. బై హిమ్, ఆయన వలన అనే మాట. త్రూ హిమ్, ఆయన ద్వారా. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోగలము అంటే, ఒక చిన్న ఉదాహరణ. ఒక వస్తువు ఒక ఫ్యాక్టరీలో, కంపెనీలో తయారవుతుంది. మన దగ్గర ఎదురుగా ఉన్న సెల్ అనే మాట తీసుకుంటే,
ఈ సెల్ ఎక్కడి నుండి వచ్చింది మనకు? నుండి, ఫ్రమ్ అనే మాట. అంటే శాంసంగ్ అనే కంపెనీ నుండి మనకు వచ్చింది. అవునా? మన దగ్గర ఉండేటువంటి సెల్ ఫోన్స్ చాలా మందిది శాంసంగ్ సెల్ ఫోన్ అని మనం ఎక్కువగా వాడుతాము. కనుక ఈ సెల్ ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడైతే తయారైందో, ఎవరైతే తయారు చేశారో, ప్రొడక్షన్ ఎక్కడైతే జరిగిందో అక్కడ నుండి అనే మాట, ఫ్రమ్ శాంసంగ్ అనే మాట. ప్రభువు నుండి మనం పొందినాము. రెండవది, ఎలా పొందినాము? బై హిమ్. వాళ్ళు పంపిస్తారు. మనం ఆన్లైన్లో బుక్ చేస్తే కూడా వాళ్ళే పంపిస్తారు, మనం పోవాల్సిన అక్కర్లేదు. బై దెమ్, బై శాంసంగ్ అని అంటారు. శాంసంగ్ కంపెనీ వాడు మన ఇంటికి అతనే పంపుతాడు, బై హిమ్. మరి ఎలా వస్తుంది? కొరియర్ ద్వారా వస్తుంది. త్రూ కొరియర్. ఏదో కంపెనీ అమెజాన్ అనేవారు వస్తువుని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తారు. అందువల్ల ఏదైనా ఒక వస్తువును మనం పొందినాము అంటే ఆ తర్వాత మనం పొందుతాము. పొందిన తర్వాత ఇది నాది అని అంటాం. నాకు ఎలా వచ్చింది? నాకు అంతా శాంసంగ్ కంపెనీలో తయారైంది. శాంసంగ్ కంపెనీ వారు నాకు పంపినారు. అమెజాన్ అనే సంస్థ వారు నాకు తీసుకొని ఇచ్చినారు. కనుక ఫ్రమ్ శాంసంగ్, బై శాంసంగ్, త్రూ శాంసంగ్ లేదా అమెజాన్ అని మనం అంటాము. టు హూమ్ అంటే ఎవరికంటే నాకు అది చేరింది. ఇప్పుడు ఏమంటారు? నా సెల్ ఫోన్ అంటారు. ఈ సెల్ ఫోన్ నాకు ఎలా వచ్చింది అంటే అలా వచ్చింది. మరి దేని కొరకు వచ్చినట్టు కూడా, మరి శాంసంగ్ అనేటువంటి సెల్ ఫోను దేని కొరకు? టు హూమ్, ఎవరి కొరకు? ఎవరి కొరకు అంటే ఇది దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు. ఈ సెల్ ఫోన్ ఇప్పుడు మనం జూమ్ యాప్ ద్వారా, మరి ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మనము ఉపయోగించుకొని మన ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుపుకుంటూ, క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ, మన సమాచారం ఇతరులకు అందిస్తూ, ఇతరుల నుండి మన సమాచారం పొందుకుంటూ, దీని ద్వారా దేవుని వాక్యాన్ని అందించుకుంటూ, పంచుకుంటూ, ఒకరి వలన ఒకరు మేలు పొందుతూ ఉంటున్నాం. చూడండి, దీని మన మేలు కొరకు అది ఇవ్వబడింది, క్షేమం కొరకు ఇవ్వబడింది. ఫర్ వాట్ అని అంటే దేని కొరకు అంటే మన క్షేమము కొరకు అనే మాట. అంతేకాదు, ఇది దేని కొరకు అంటే దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు. అలాగూ మనం పొందినవన్నీ కూడా దేవుని పొందినాము తప్ప వీఆర్ నథింగ్. మనము శూన్యము అని అర్థం, మన ఒట్టివారము అని అర్థం, మన ఊపిరి ఒట్టి గాలి వంటిది అని అర్థం. మన లైక్ బ్లాడర్, మనము మరి ఒక బెలూన్ లాగా మనం, అంతే. అయితే అన్ని కూడా మనం పొందినవి ప్రభు వలన పొంది ఉన్నాము. ఆయనే మన చేతులకు నేర్పువాడు అనే మాటలు మనం చూస్తాం. తర్వాత చూడండి, వరుసగా మనం చదువుకోవచ్చు, కానీ నేరుగా మనం 9వ వచనానికి వెళ్దాం. చూడండి, ఆ దేవా, నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడెదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుని దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధంతో కూడి ఉన్నది అని అంటాడు. కనుక ఇక్కడ ఈ భాగాన్ని 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం గమనించినప్పుడు, దేవా, నిన్ను గురించి నేను ఒక కొత్త కీర్తన పాడుతాను. ఒక న్యూనెస్, కొత్త జీవితం, క్రొత్త మాట, క్రొత్త పలుకు, క్రొత్త పాట, క్రొత్త అనుభవము, క్రొత్త విశ్వాసము. ఇది ఎవర్ గ్రీన్ అంటారు ఇంగ్లీష్ ఒక మాట, ఎప్పుడు పచ్చగా ఉంటాడు అన్నట్టుగా ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడు కూడా కొత్తదనాన్ని మనం కలిగి ఉంటుండాలి. పాత పాటలు పాడుతాము, కానీ కొత్త కీర్తనలు కూడా పాడటం మనం నేర్చుకుందాం.
నేను ఒక కొత్త కీర్తన పాడుతున్నాను అంటే న్యూ ఎక్స్పీరియన్స్ అనే మాట. కొత్త కీర్తన అంటే అర్థం నూతనమైన అనుభవాన్ని నేను పొందుతున్నాను, క్రొత్త అనుభవాన్ని నేను పొందుకుంటున్నాను. నేను ఎప్పుడు ఆ పాత అనుభవంతోనే అక్కడే నిలిచిపోలేదు. పాత చెట్టు మొద్దుగా అయిపోలేదు. నేను చిగురు పెట్టేటువంటి చెట్టుగా నేనున్నాను. ఎప్పుడు కూడా నూతన నాలోండి వస్తా ఉంది. నా మాటలో నూతనత్వం, నా క్రియలలో నూతనత్వం, నా బ్రతుకు విధానం, జీవిత విధానములో నూతనత్వం, ఇంతకుముందు జరిగించనిది, చేయనిది, ఆలోచించనిది, పలకనిది, మాట్లాడకూడని, ఇంతకుముందు చేయనిది ఇప్పుడు నేను కొత్త జీవితాన్ని కొత్త తరహాలో చేస్తున్నాను. కొత్త విధానంలో నా బ్రతుకును లీడ్ చేస్తున్నాను అని చెప్పడం దాని భావం. నేను కొత్త కీర్తన పాడుతున్నాను అన్నాడు. ఇప్పుడు 12వ వచనం నుండి రండి. ఆ కీర్తన యొక్క సారాంశం ఏంటో మనకు అర్థమవుతుంది. 12వ వచనం 12 మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఆ కీర్తనలోని భాగం ఏమిటి అని అంటే, నేను ఒక కొత్త కీర్తన పాడుతున్నాను. ఇదిగో కొత్త కీర్తన ఇక్కడ రాస్తున్నాడు. ఇది కీర్తన, ఇది కొత్త అనుభవం, న్యూ ఎక్స్పీరియన్స్, న్యూ ప్రోగ్రెస్, న్యూ అడ్వాన్స్మెంట్, ముందుకు సాగడం, కొత్త అనుభవం, నూతనమైనది, అది చిగురు లాంటిది అనే మాటలన్నీ మనం గమనిస్తాం. 12వ వచనం చదవండి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మొక్క, ఎదిగే మొక్క, రోజు 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 కొత్త చిగురు పెడతా ఉంది. అది చిన్నగా పెరుగుతా ఉంది, ఎదుగుతా ఉంది, పైకి వెళ్తా ఉంది. చూడండి, ఒక మాట, ఏదైనా ఒక చెట్టు, ఒక మొక్క ఎదుగుతుంది అంటే, అది ఎత్తుకు పెరుగుతుంది అంటే అది ఆకాశానికి దగ్గర అవుతుంటుంది. అబ్జర్వ్ చేయండి, పరిశీలించండి. మీ ఇంటిలో కానీ, మీ పరిసరాల్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఒక చెట్టు కనబడితే, ఆ చెట్టు క్రమక్రమంగా రోజువారీ పెరుగుతున్నట్టయితే, క్రమక్రమంగా ఆ చెట్టు ఆకాశానికి దగ్గర అవుతుంది. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఆత్మీయముగా అంతకంతకు ఎదిగేవాడైతే వాడు దేవునికి సమీపమవుతున్నాడు అని అర్థం. పైనున్న ప్రభువుకు అతను సమీపముగా ఉంటున్నాడు అని అర్థం. దావీదు ఒక కొత్త కీర్తన రాస్తున్నాడు. మా అమ్మలు ఎదిగిన మొక్కలాగా ఉన్నారు, ఫ్లాషెడ్ గా ఉన్నారు, గ్రోయింగ్ ప్లాంట్స్ ఉన్నారు. గ్రోయింగ్ ప్లాంట్స్, ఎదిగే మొక్కలు, గ్రోయింగ్ ప్లాంట్స్. మన పిల్లలు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎదిగే మొక్కల్లాగా ఉన్న చెప్పగలమా మనం? లోకరీత్యా ఎదుగుతున్నారులే, మంచి చదువు, అంతకంతకు చదువులో బాగా రాణిస్తున్నారు. స్టెప్ బై స్టెప్, క్లాస్ బై క్లాస్, ఇయర్ బై ఇయర్ పై తరగతులకు వెళ్తున్నారు. చాలా సంతోషం, ప్రభువును స్తుతించండి. పిల్లలు ఉద్యోగంలో చేరినారు, అంతకంతకు స్కేల్స్ పెరుగుతున్నాయి, శాలరీ పెరుగుతా ఉంది, ఇంక్రిమెంట్స్ పెరుగుతా ఉన్నాయి. ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా చాలా పెరిగిపోతున్నారు. అన్ని కూర్చుకుంటున్నారు. మంచిది, ప్రభువును స్తుతించండి. కానీ అదే సమయంలో మన పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నారా? ప్రభుకు వారు సమీపం అవుతున్నారా? ప్రభుకు దూరం అవుతున్నారా? ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి పరిశీలించండి. మీ పిల్లలు విద్యలో పెరుగుతూ, ఎదుగుతూ, వయసులో పెరుగుతూ, ఎదుగుతూ, శారీరక అవయవాలు బాగా పెరుగుతూ, ఎదుగుతూ, మనిషి ఎత్తు పెరుగుతూ, లావు పెరుగుతూ, అలాగూ సంపూర్ణమైన సౌందర్యానికి వచ్చి ఉద్యోగంలో ప్రవేశించి, మంచి ఉద్యోగానికి వెళ్ళి, మంచి కంపెనీకి వెళ్ళి, మంచి ప్యాకేజీతో బాగా ఎక్కువగా సంపాదిస్తున్నారు కావచ్చు. దేవుని స్తుతించండి, ప్రభును స్తుతించండి. దేశ విదేశాలకు వెళ్ళి ఉండవచ్చు, మంచిది, ఎదిగిస్తున్నారు, ప్రభును స్తుతించండి. అవన్నీ మంచి లక్షణాలు. ప్రోగ్రెసివ్ నేచర్ ఉంది, ఎదిగేటువంటి స్వభావం ఉంది, పైకి వెళ్ళేటువంటి
అనుకూలత ఉంది, లెట్ దెమ్ గో, వెళ్ళనివ్వండి అలాగు. కానీ అదే సమయంలో మన పిల్లలు ఆత్మీయముగా ఎదుగుతున్నారా? వారు దేవునికి దగ్గరవుతున్నారా? దేవునికి సమీపముగా ఉన్నారా? లోకానికి సమీపముగా ఉన్నారా? లోకములో దేవుడు ఆస్వాదిస్తే మీరు తలగా ఉంటారే కానీ పైవారిగానే ఉంటారు కానీ కిందివారుగా ఉండరు అన్నారు. మీరు హై శాలరీడ్ పర్సన్స్ కావచ్చు. మీ పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉండవచ్చు, ఉన్నతమైన మంచి ఉద్యోగాల్లో ఉండవచ్చు, టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ గా కూడా ఉండవచ్చు. ప్రభువు స్తోత్రం. అలాంటి స్థితికి దేవుడు తీసుకుని వెళ్తే ప్రభువును స్తుతించండి, సంతోషించండి, ఉల్లసించండి, ఆనందించండి, దేవుని ఘనపరచండి. కానీ అదే సమయంలో పిల్లల యొక్క ఎదుగుదల దేవుని విషయంలో ఎలా ఉంది అనే మాట, వారు దేవుని సమీపం అవుతున్నారా లేదా లోకానికి సమీపం అవుతున్నారా? కనుక ఒక చెట్టు ఎదుగుతుంది అంటే అర్థం అది క్రమక్రమంగా ఆకాశానికి దగ్గర అవుతుంది. ఇంకో మాట కూడా, అలా ఏ చెట్టు అయినా ఏ మొక్క అయినా అది పెరుగుతుంది అంటే భూమికి దూరం అవుతుంది, ఆకాశానికి దగ్గర అవుతుంది. భూమి అంటే లోకం, లోకానికి దూరం అవుతుంది. ఆకాశం అంటే దేవునికి దగ్గర అవుతుంది. ఒక మొక్క. మన పిల్లలు లోకానికి దూరంగా ఉన్నారా, లోకానికి దగ్గర ఉన్నారా, చివరికి లోకంలోనే కలిసిపోయినారా? దావీదు ఏమంటాడు? నేను ఒక కొత్త కీర్తన పాడుతున్నాను అని అంటూ, మా కుమారులు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు, ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు. వారు యవన కాలం మంచి దృఢకాయులుగా ఉన్నారు, ఆరోగ్యవంతులుగా ఉన్నారు, మంచి సౌందర్యం సొగసు బాగా ఫ్లరిష్ గా ఉన్నారు, ప్రోగ్రెస్ గా ఉన్నారు, బ్రైట్నెస్ గా ఉన్నారు, వెలిగిపోతా ఉన్నారు. మంచిది, ప్రభువును స్తుతించండి, సంతోషించండి. కానీ అదే సమయంలో పిల్లలు దేవునికి దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా? దేవునిలో ఎదుగుతున్నారా, లోకంలో ఎదుగుతున్నారా? ఈ రెండే బేరీజ్ వేయండి. ఏ విషయంలో మనం ఆలోచించాలో, భారం కలిగి ఉండాలో బేరీజ్ వేయండి. లాభ నష్టాలు రెండు వ్యాపారస్తులు చూసుకుంటాడు కదా. వచ్చే రాబడి ఎంత, అయ్యే ఖర్చు ఎంత, ఖర్చు ఎక్కువగా ఉందా, రాబడి ఎక్కువగా ఉందా? రాబడి ఎక్కువైతే ఖర్చు కంటే లాభం ఉంటుంది, రాబడి కంటే ఖర్చు ఎక్కువైతే నష్టం అని చూపిస్తాడు టాలీ షీటులో. నీ పిల్లలు, నీకు లాభం కనబడుతుందా, పిల్లల్లో నష్టం కనబడుతుందా? నీ పిల్లల్లో కనబడే ప్రోగ్రెస్ స్పిరిచువల్ గా ఉందా లేదా లౌకికంగా వరల్డ్లీగా ఉందా? ఒకసారి బేరీజ్ వేయండి. దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? దేన్ని బట్టి ఆనందిస్తున్నావు? నీ పిల్లలకు వచ్చేటువంటి శాలరీని బట్టి సంతోషిస్తున్నావా? వాడు ఉండే పొజిషన్ బట్టి సంతోషిస్తున్నావా? వాడు దేవుల్లో ఉన్నాడా అనే సంగతిని ఆలోచిస్తున్నావు? దేని బట్టి సంతోషిస్తావు? చాలా ఉబలాటంగా కనపడతాం. మావాడు అది సాధించాడు, ఇది సాధించాడు, ఇది సంపాదించాడు, అది సంపాదించాడు, ఇంత చెప్తాము. కానీ చివరికి దేవునితో ఉన్నాడా లేదా, ప్రభుతో ఉన్నాడా లేదా, ప్రభులో ఎదుగుతున్నారా లేదా, ప్రభు సావాసాన్ని కలిగి ఉన్నారా? దేని బట్టి ఆనందించగలం మనం? దావీదు, మా కుమారులు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు, మా కుమారులు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు. 92వ కీర్తన ఒక మాట చదువుకుంటాం చూడండి. 92వ కీర్తన, 92వ కీర్తన కూడా మనం చదువుకుందాం. 92వ కీర్తన, 92వ కీర్తన. అక్కడ మరొక మాట 12, అక్కడ కూడా 12వ వచనం. 144వ కీర్తన 12వ వచనము, అలాగే 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతున్నారు. ఇక్కడ ఎదుగుట, అక్కడ ఎదుగుట కనబడుతుంది. అక్కడ కూడా మా పిల్లలు యవనస్తులు ఎదుగుట అనే మాట కనబడుతుంది. ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు. ఇక్కడ నీతిమంతులు అనే ప్రస్తావన చేస్తాం. మా పిల్లలు నీతిగా దేవునిలో ప్రభువులో ఎదుగుతున్నారు. దేవునిలో వారు అంతకంతకు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. మా పిల్లలు దేవుని విషయంలో ఎదుగుతున్నారు. మా పిల్లలు దేవునిలో ఫ్లరిష్ అవుతున్నారు.
దేవునిలో వారు ఆనందిస్తున్నారు, ప్రభువులో ఆనందిస్తున్నారు, లోకంలో కాదు. మా పిల్లలు దేవునికి సమీపం అవుతున్నారు, లోకానికి దూరం అయిపోతున్నారు. దేన్ని బట్టి ఆనందిస్తున్నావు ప్రియమైన మిత్రుడా, సోదర సోదరులారా? దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? నీ పిల్లలు ఏమి ఘనకార్యాలు సాధించారని సంతోషిస్తున్నావు? దేవునిలో ఎదుగుతున్నాడని సంతోషిస్తున్నావా? లోకములో ఎదుగుతున్నాడని సంతోషిస్తున్నావు? దేని బట్టి సంతోషిస్తున్నావు? నీ పిల్లలు దేవుని సమీపంగా ఉన్నారని సంతోషిస్తున్నావా? లోకములో సంపాదిస్తున్నాడని సంతోషిస్తున్నావా? లోకములో విస్తరించవచ్చు, ఎదగవచ్చు, సంపాదించవచ్చు, సమకూర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం, ప్రభును స్తుతించండి. కానీ అదే సమయంలో దేనిని బట్టి సంతోషిస్తావు? గొప్పగా చెప్పుకుంటావు, మా వాడు అంత సంపాదించాడు, ఇంత సంపాదించాడు, అది కట్టాడు, ఇది కట్టాడు, అది కొన్నాడు, ఇది కొన్నాడు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఇక్కడ చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఎంతో గంభీరంగా చెప్పుకుంటాము. దేవునిలో ఎలా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించావా? ప్రభువులో ఎలా ఎదుగుతున్నారో ఒక్కసారి ఆలోచిస్తున్నావా? సరే, మంచిది. 12వ వచనం ఏమంటాడు? 144:12. ఎదిగిన మొక్కలు ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబములే ఉన్నారు. ఎట్లున్నారు మా పిల్లలు? ఆడపిల్లలు చక్కగా చెక్కబడిన మూల కంబములు, అంటే డోర్ పోస్ట్ అంటారు. ద్వారబంధములు ఎంత చక్కగా ఉంటాయి. ముఖద్వారం ఎలా ఉంటుంది? చక్కగా చెక్కబడుతుంది. అది బాగా నునుపు చేయబడుతుంది, చక్కగా అమర్చబడుతుంది. ఒక ఇంటికి అందచందాలు ముఖద్వారంలో కనబడతాయి. మా పిల్లలు, మా కుమార్తెలు చక్కబడిన మూలకమ్మం లాగా ఉన్నారు. అంత చక్కగా సౌందర్యంగా అంటే అర్థం లోకరీత్యా కాదు, దేవుణ్ణిలో అలా ఉన్నారని. ఎలా ఉన్నారు? తర్వాత అంటాడు 13వ వచనం, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి అన్నాడు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. దేవుని మందిరములో దేవునికి ఇచ్చుట అనే సూచన ఇక్కడ కనబడుతుంది. మందిర నిధిలో సమృద్ధి అయిన నిధి ఉన్నది. మా కొట్లు నింపబడ్డాయి సర్వ సమృద్ధితో. మా ఇళ్లలో లేదా మా బ్యాంక్ అకౌంట్ లో డబ్బు దండిగా ఉందని కాదని అర్థం. బ్యాంక్ అకౌంట్ లో డబ్బు దండిగా ఉండవచ్చు. కూర్చుకొని ఏం చేస్తావు ఒక్కసారి ఆలోచించు. అది ఏం ఉపయోగపడుతుందో ఒక్కసారి ఆలోచించు. ఎవరికి ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించు. కానీ దేవుని మందిర నిధిలోనికి తీసుకొని వచ్చి ఇచ్చుట ద్వారా పరలోకములో మీ ధనము సమకూర్చుకోండి, మీ సిరి వలన ఆత్మను సంపాదించుకునడి అన్నాడు. మీ సిరిని, మీ ఆస్తిని, మీ ధనమును ఖర్చు చేసి ఆత్మను సంపాదించండి ప్రభు కొరకు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములతో నిండి ఉన్నాయి అనే మాట అంటాడు. మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి పిల్లలు పిల్లలు వేయించును. మా గొర్రెలు అంటే మనుషులు ఆత్మలను సమకూర్చుటానికి కనబడుతుంది. ప్రియమైన సోడా సోదరి, దేవుని పిల్లలను అనేక మంది ప్రభుని ఎరగని గొర్రెల వలె తొలగిపోయినా, తప్పిపోయినా, దారి తొలగిన, త్రోవ తప్పిపోయిన, చెడిపోయినటువంటి పాడైపోతున్న మానవాళిని, ఆత్మను ప్రభు దగ్గర నడిపించుట. మా గొర్రెలు వేల కొలది, 10,000 కొలది గడ్డి పిల్లలు వేయుచున్నవి. గొర్రెలు ఇంకా కంటా ఉన్నాయి, గొర్రెలు విస్తరిస్తా ఉన్నాయి. సంఘములో విశ్వాసుల సంఖ్య విస్తరిస్తుందా? దాని కొరకై ప్రయాసపడుతున్నామా? సంఘము దినదినం విస్తరిస్తుందా? నూతన ఆత్మను రక్షించబడుతున్నాయా? దాని కొరకైన భారము, ఆశ, తపన, వేదన, ప్రయాస, సమర్పణ, ఏదో రకముగా నశించిపోయే ఆత్మను ప్రేమతో తీసుకుని వస్తున్నామా? తర్వాత ఏమంటాడు? మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా ఎడ్లు అంటే యవనస్తులు, సంఘములో దేవుని పిల్లలైన వారు బరువులు మోసేవారంటే పరిచారకులుగా కనబడుతున్నారు. మా సంఘంలో పరిచారకులు ఎంత పనైనా చేస్తారు, ఎంత భారమైన పనైనా చేస్తారు. మా ఎడ్లు బరువులు మోస్తా ఉన్నాయి. మా వీధులలో, మరొక మాట, మా వీధులలో చొరబడుట కానీ ఉరుకులెత్తుడు కానీ లేదు అంటే సంఘాల నుంచి తొలగిపోవడం, చీలిపోవడం, పారిపోవడం, ఆగిపోవడం కాదు. నిలకడగా స్థిరముగా ఉంటారు మా సంఘస్థులు. ప్రియమైన సోడా సోదరి, మన సంఘములలో విశ్వాసులైన వారు ఒక
కొంతకాలం ఈ సంఘంలో, మరి కొంతకాలం ఇంకో సంఘంలో, ఈ సంఘాలు మారుతా ఇటు ఇటు స్థిరత్వం లేకుండా ఉన్నారు అని. కానీ ఇక్కడ అంటాడు, ఏమన్నాడు, మా వీధులలో చొరబడుట లేదు, పరుగులెత్తుట లేదు. ఉండేవారు పరుగులు బయటికి పోవడం లేదు, కొత్త వారు తెలియకుండా సంఘంలో చేరడం లేదు. అటు ఇటు తిరిగేటువంటి వారు మా సంఘంలో లేరు అని భక్తుడు అంటాడు. చివరి మాట, వాటిలో శ్రమ గల వారి మొర్ర వినబడుటైనా లేదు అన్నాడు. గొప్ప మంచి మాట. వాటిలో శ్రమ గల వారి మొర్ర వినబడడం లేదు, ఎవరు ఏడవడం లేదు, కన్నీరు కార్చడం లేదు, దుఃఖపడడం లేదు, బాధపడడం లేదు, అందరూ సమాధానంతో ఉన్నారు అనే మాట. ఇదే క్రొత్త కీర్తన. ఇట్టి స్థితి గలవారు, చివరి వచనం, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనుడు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు అంటే 12వ వచనం నుండి 15వ వచనం వరకు 7 రకములైన అనుభవములు కలవారు ఉన్నారు. అట్టి అనుభవం ఉన్న వారే ధన్యులు తప్ప అనుభవం లేని వారు ధన్యులు కాదు అని మనం చెప్తున్నాం. నేను ఒక కొత్త కీర్తన పాడుతున్నాను. అది ఆ కీర్తన సారాంశం ఈ 12వ వచనం నుండి 15వ వచనం భాగంలో ఆ కొత్త కీర్తన ఏంటో మనకు కనబడుతుంది. మన జీవితాల్లో అట్టి కొత్త కీర్తన ఉదయించాలని, అట్టి కీర్తన మనందరం కూడా ప్రభుత్వంలో పాడుకోవాలని, ఆ రీతిగా మనందరం కూడా దేవుని విషయంలో, ఆత్మ విషయంలో మనము మన తెరలు ఎదగాలని ప్రభు కోరుచున్నాడు. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేయండి ఒకరు. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, పరిశుద్ధుడా నీ స్తోత్రాలైనా, మహాగణుడు